టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కూడా దానిలో భాగంగా ఉండే చేతి కుట్టుకు సంబంధించి కూడా ఏదైతే ఇంతకుముందు గత కాలంలో కూడా ఎవరైతే ఆ బ్లౌజుల మీద కూడా చేతితో కూడా కుట్లు వేయించుకొని దానికి ఆ పూలు అలాంటివి వేసుకొని కూడా చాలా వరకు కూడా బ్లౌజులు కుట్టుకున్నారు కదా. దానిని క్రమేపీ కూడా మగ్గం వరకు మళ్ళారు. మగ్గం తర్వాత కూడా ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కూడా ఆ బ్లౌజ్ కుట్టింగ్ మొత్తం కూడా మిషనరీ తోటే చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసినట్టు పరిస్థితి కనపడుతుంది. మన విజువల్ కూడా దీనికి సంబంధించి కూడా మిషనరీ ఉన్నది. మిషనరీకి సంబంధించిన ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ కు సంబంధించిన ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా ఆన్లైన్ లో తీసుకొని దానికి సంబంధించి కూడా పెన్ డ్రైవ్ లో ఎక్కించుకున్న తర్వాత ఆ మిషన్కి ఇస్తే మొత్తం కూడా టోటల్ గా మొత్తం అది ఆ బ్లౌజ్ మీద మొత్తం కూడా ఆ డిజైన్ వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చంద్రిక ఆ బోటెక్ వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చాలా దీనికి వ్యయం కూడా చాలా ఖర్చు అవుతుందని కూడా దాన్ని తీసుకొచ్చి కూడా ప్రజల మన్నలను పొందడానికి ఎవరైతే ఈ కాలంలో కూడా మగ్గం తర్వాత కూడా ఇంట్రెస్ట్ మహిళలు కూడా మొత్తం కూడా మహిళలు ఒకటే ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు కూడా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కూడా దీన్ని తీసుకొచ్చామని కూడా చెప్తుంది. దీని మొత్తం కూడా వ్యవహారం ఎట్లా నడుస్తుంది దీన్ని మొత్తం తెలుసుకోవడానికి మనతోటి దీనికి సంబంధించిన వారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఎప్పుడు మొదలు పెట్టారు, ఎట్లా ఆలోచన వచ్చింది మొదలు పెట్టాలని? మా దగ్గర యాక్చువల్ మాకు బోటిక్ షాప్ అండి. అంతకుముందు మగ్గం వర్క్ వాళ్ళు ఉండేది, 8 మెంబర్స్ మగ్గం వర్క్ వాళ్ళు ఉండేది. దానివల్ల మగ్గం వర్క్ తోటి మాకు కొంచెం ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉన్నది. దానివల్ల మేము ఏం చేసామంటే ఇప్పుడు మిషన్స్, ఎలక్ట్రానిక్స్ మిషన్స్, ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చాయి, అవి కొన్నాం. దీనివల్ల వర్క్ చాలా ఈజీగా అవుతుంది, కొంచెం మాకు ప్రాఫిట్ కూడా కొంచెం మిగులుతున్నది. ఎట్లా మొత్తం మిషనరీ ఏ విధంగా పనిచేస్తుంది? మనం డిజైన్ చూస్తున్నాం, మొత్తం కూడా దీనికి సంబంధించిన పూలు ఉన్నాయి, మొత్తం కూడా స్పష్టంగా కూడా అల్లికలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా పనిచేస్తుంది ఇది? ఏ టెక్నాలజీ పనిచేస్తుంది అంటారు? టెక్నాలజీ అంటే దారాలే సార్, మొత్తము మనుషులు ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది మిషన్. 12 కలర్స్ ఒక ఎట్ ఎ టైం కూడా పెట్టుకోవచ్చు. జెర్రీ కూడా సేమ్ మగ్గం వాళ్ళు కుట్టిన లాగానే మిషన్ కూడా ఇందులో కూడా జెర్రీ ఆప్షన్ వచ్చినది. జెర్రీ ఆప్షన్ వచ్చింది కాబట్టి కస్టమర్లు కూడా మగ్గం తక్కువ చేసి ఎంబ్రాయిడరీ మిషన్ల మీద చాలా ఆసక్తి చూపుతున్నారు. రైట్, మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ డిజైన్లు మొత్తం కూడా మీ దగ్గరనే ఉంటాయా? ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డిజైన్ కావాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు? డిజైనర్ హెచ్బి అని ఆన్లైన్ లో, జేసీ క్రియేషన్స్ అని, హెచ్బి క్రియేషన్స్ అని ఆన్లైన్ లో డిజైన్స్ ఉంటాయి సార్. వాళ్ళు క్రియేట్ చేసి అమ్ముతారు. అవి మేము కస్టమర్ చూపిస్తే వాళ్ళకి నచ్చిన డిజైన్ మాకు చెప్తే మేము ఆన్లైన్ లో కొనుగోలు చేసి ఆ డిజైన్ వాళ్ళకు రేట్ ఆఫ్ కాస్ట్ అనేది డిజైన్ బట్టి ఉంటది కాస్ట్. అంటే మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ పెన్ డ్రైవ్ వేసుకున్న తర్వాత పెన్ డ్రైవ్ ఆప్షన్ లో మేమే సెల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఓటీసీ ద్వారా పెన్ డ్రైవ్ కి ఎక్కించి పెన్ డ్రైవ్ నుంచి మిషన్ కి ఎక్కించి ప్రింట్ ఇస్తాం. ఒక డిజైన్, ఒక బ్లౌజ్ తయారు కావడానికి ఎంత సమయం పడుతుంది? ఒక 1000 రూపీస్ వర్క్ అనుకోండి, మినిమం 7 అవర్స్ టైం పడుతుంది. ఒక 2500 వర్క్ అంటే మినిమం 12 అవర్స్ 13 అవర్స్ టైం తీసుకుంటుంది. దీనికి మొత్తం టెక్నాలజీకి సంబంధించింది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ టెక్నాలజీ? ఎట్లా టెక్నాలజీ అంటే ఆల్రెడీ ఇంత ముందు వేరే వాళ్ళు నడిపించే వాళ్ళ దగ్గర నేను ఒక 15 days ట్రైనింగ్ అయ్యాను. వాళ్ళు కొంచెం ఫీజు ఇచ్చి నేర్పించారు. తర్వాత నేను కొనుగోలు చేసుకుని నేను. మిషనరీస్ కాస్ట్ మొత్తం ఎంత అవుతుంది సార్? దీనికి ఎట్లా నడుస్తుంది? పవర్ ఎట్లా సప్లై అవుతుంది? పవర్ మంత్లీ మనం ఒక 60 బ్లౌజెస్ వాడినాం అనుకోండి 500 వస్తుంది మినిమం పవర్ ఖర్చు. స్పందన ఈ విధంగా వస్తుంది ఆ బోటెక్ సంబంధించి అంటే ఎట్లా ఉంది మొత్తం? ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. కుట్టు కూడా నీట్ గా వస్తున్నది, జెర్రీ కూడా వస్తున్నది కాబట్టి చాలా మంది ప్రజలు, లేడీస్ చాలా మంది మగ్గాన్ కన్నా ఎక్కువ కంప్యూటర్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మేము తీసుకున్న కాంచి అయితే మాకు డైలీ 3-4,000 వరకు చేయగలుగుతున్నాను. రైట్, ఓన్లీ ఏదైతే క్లాత్లు ఉన్నాయి కదా బ్లౌజ్ పీస్ల మీదనే ఈ డిజైన్స్ వేస్తారా, లేకపోతే ఇప్పుడు వేరే హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి దాంట్లో కూడా ఏమన్నా చేయొచ్చా? ప్రింటింగ్ మనం అవి కూడా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే మామూలుగా వేరే క్లాత్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చా? పేరు కూడా రాసుకోవచ్చా సార్? పేరు కూడా రాసుకోవచ్చు, లోగోలు వేయచ్చు, నేమ్స్ రాసుకోవచ్చు. ఏదైనా మనం కంప్యూటర్ లో సెట్ చేసిన తర్వాత ఆ నేమ్ ఇందులో సిస్టమ్ ద్వారా కంప్లీట్ డౌన్లోడ్ చేసి అందులో వేస్తే కంప్లీట్ వర్డ్స్ కూడా వస్తాయి. వర్డ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ఓన్లీ కుట్టుకు సంబంధించిన వర్డ్స్ వస్తాయి, అదేవిధంగా పిక్చర్స్ కూడా వస్తుంటాయి సార్? ఏమన్నా మామూలుగా నేమలి అన్ని ఆల్ వర్డ్స్ వస్తాయి. మేడం చెప్పండి, మీరు బోటెక్ నిర్వహిస్తున్నారు కదా, ఎప్పుడు ఇది నేర్చుకున్నారు మేడం? ఎన్ని సంవత్సరాల క్రితం ఫ్యాషన్ డిజైన్ చేశారు? ఫస్ట్ మీరు ఇదే నేర్చుకురా లేకపోతే ఇంతకుముందు మీరు మీది కాంబినేషన్ ఏముండే? ఇంతకుముందు ఏముంది? పిల్లల చేతికి వచ్చినాక ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ఫ్యాషన్ డిజైనర్ నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ మాస్టర్ దగ్గర కూడా కంప్లీట్ కటింగ్ నేర్చుకున్నాను.
ఎట్లా ఉంది మేడం ఇప్పుడు మొత్తం కూడా బోటెక్ సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించిన కూడా కుట్టుతున్నారు కదా, ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది మేడం నల్గొండలో? మంచిగా అండి, అందరు బొట్టికి వస్తున్నారు, బాగా కుట్టించుకుంటున్నారు, ఫినిషింగ్ కూడా నీట్ గా, ఫిట్టింగ్ కూడా బాగుందండి. ఇప్పుడు ఇది మీరు దీని మీద బ్లౌజ్ మీద కూడా చేసారు కదా మేడం, వేసారు కదా, ఇది కటింగ్ మీరే చేస్తారా? కటింగ్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా మేడం? ఇబ్బంది వస్తుంటుందా? ఆల్రెడీ దీని మీద సిస్టమ్ లో ఇది డిజైన్ చేసుకుంటారు కాబట్టి మనం ఓన్లీ దీని ఫర్మం కట్ చేసేసుకుంటే డైరెక్ట్ ఎక్కువ కూడా మహిళలు పండుగలు కానీ ఫంక్షన్లు కానీ ఒకరు వేసుకున్న బ్లౌజ్ ఆ డిజైన్ చూసి వేరే వాళ్ళు కూడా వేసుకోవాలని కూడా ఆతృత ఎక్కువ ఉంటుంటది కదా, వాళ్ళు వచ్చి కూడా మాకు అదే డిజైన్ కావాలి, వేరే డిజైన్ కావాలంటే మీరు సెలెక్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 15 minutes లో అయిపోతుంది. 15-20 minutes. అంటే ఒక్కొక్కరు వచ్చి వెరైటీ కావాలన్నప్పుడు అప్పుడు మీరు ఎట్లా అనిపిస్తుంటది అది తీసుకురావాలంటే? కొంచెం ఇబ్బంది. నచ్చినంతసేపు వాళ్ళతో కేటాయిస్తాం టైం, నచ్చేంత వరకు చూపిస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు ఎన్ని బ్లౌజులు ప్రింట్ చేశారు చెప్పలేము, ఒక అంచనా వరకు అయితే కొన్ని. ఎట్లా ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయా? మధ్య మధ్య రైట్. ఇంకొకటి మేడం, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక డిజైన్ మనం ఆల్రెడీ ఇందులో స్టోరేజ్ చేసుకున్నాము, పెన్ డ్రైవ్ ఎక్కించుకున్నాము, వస్తుంది, వచ్చిన తర్వాత మధ్యన పవర్ పోతుంది, పవర్ పోయిన తర్వాత మధ్యన ఈ స్టిచ్చింగ్ సగం ఇక్కడికి ఆగిపోతుంది మేడం, ఆగిపోయిన తర్వాత మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత కంటిన్యూషన్ అవుతుందా, ఎట్లా ఉంటుంది మొత్తం? కంటిన్యూషన్ అవుతుంది. కంటిన్యూషన్ తోటి నీకు ఎక్కడి వరకు అయితే ఆగిపోయిందో సార్ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అవుతుందా? ఆ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందా సార్ మీకు? మేము ఇన్వర్టర్ పెట్టినాం సార్, మిషన్ తీసుకున్నాం, ఇన్వర్టర్ పెట్టాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. మగ్గం వరకు ఒక సైడు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మగ్గం అంటే చాలా టైం పట్టేది, ఒక బ్లౌజ్ కావాలంటే కూడా కొన్ని రోజులు సమయం పట్టేది, ఈ రోజు మీరు ఒకటే రోజులో కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. కానీ దానికి దీనికి ఏమైనా తేడా ఉందా మేడం? కుట్టుల్లో కానీ అల్లికల్లో కానీ? అదేమో బడ్జెట్ తో ఉన్న పని, సాధారణ వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్ లో హెవీగా వర్క్, దీనికి దానికి ఒక హెవీ వర్క్ అనుకోండి 2500 లో కంప్యూటర్ వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ 2500 లో వచ్చేస్తుంది. మగ్గంకి వెళ్ళేసరికి 5-6,000 అవుతుంది. అంటే ఎక్కువ కూడా జనాలు ఇప్పుడు జనరేషన్ మగ్గానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారా? ఇప్పుడు వచ్చిన ఏదైతే లేటెస్ట్ గా వచ్చిన ఈ టెక్నాలజీకి ఎక్కువ కూడా ఆకర్షితులు అవుతున్నారా మేడం? దీనికి అవుతున్నారు సార్, మగ్గం నుంచి కూడా దీనికి చాలా వరకు. ఇది ఈజీ ప్రాసెస్, తొందరగా అవుతుంది, తక్కువ బడ్జెట్ లో అవుతుందని మిషన్ ఎంబ్రాయిడరీకి ఆసక్తి చూపుతున్నారు కస్టమర్స్. ఇట్లా స్పందన అయితే ఎట్లా వస్తుంది మేడం మొత్తం కూడా? ఏంటంటే మగ్గంలో ఈ జరీ వాడతాము, షైనింగ్ అనిపిస్తుంది దీంట్లో కూడా. రైట్ మేడం, మగ్గం అంటే గుర్తొచ్చింది, మగ్గం వర్క్ లో కూడా ఇక్కడ వాళ్ళు కొన్ని పూసలకు సంబంధించినవి కూడా పెట్టేసి ఉంటారు, దీంట్లో అట్లాంటిది రాదు కదా? కాకపోతే మేము షైనింగ్ కోసం అక్కడక్కడ కుందం సెట్ చేస్తాం. ఎంత అయింది మేడం ఎక్స్పెండిచర్, ఎంత అయింది మొత్తం దీనికి? 8 lakhs ఇన్వర్టర్ మొత్తం 9కి వచ్చిందండి. మొత్తం దారాలు మెటీరియల్, దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఎక్కడ దొరుకుతుందండి? మెటీరియల్ మళ్ళీ మీకు ఎట్లా సప్లై? దారాలు దీనికి సంబంధించిన హైదరాబాద్ నల్గొండ జిల్లా కేంద్రం ఉన్న వాళ్ళే వస్తుంటారా, లేకపోతే పల్లెటూరు నుంచి కూడా మండలాల నుంచి ఉంటారు, వాళ్ళ నుంచి కూడా ఎట్లా ఉంటుంది మేడం? అక్కడ నుంచి వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంటుంది మేడం? సీజన్లో ఏదైతే మ్యారేజ్ సీజన్లు, పండుగల సీజన్లో కూడా ఎట్లా మరి మీకు ఎట్లా కోఆర్డినేషన్ చేసుకుంటారు? టైం సరిపోతుందా మేడం? టైం సెట్ చేసుకొని కుడతాం, అంతవరకు ఆర్డర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర వర్కర్స్ మీతో పాటు ఇంకొక 12 members కి ఉపాధి కల్పిస్తుంటారు? మీరు కాక ఇంకో 12 members కూడా, అంటే దేనికి వాళ్ళు ఏమేమి చేస్తుంటారు? వాళ్ళు చేసే వాళ్ళేమో 7 members ఉన్నారు, మగ్గం వాళ్ళు 5 members ఉన్నారు. చేతి కింద పనికి ఈ మగ్గం సంబంధించింది కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళతో వాళ్ళని మొత్తం తీసుకొచ్చి మీరే చేపించుకుంటుంటారు? మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏం పేరు మేడం? శృతి అండి. ఏంటి మేడం మొత్తం ఎట్లా? చాలా బాగుంటుందండి. ఇంతకు ముందుకు చూసుకున్న దానికి చిన్న మిషన్లతోటి కొంచెం టైంలోనే మనకు వర్క్ కాకపోయేది. ఇప్పుడు ఈ మిషన్ వల్ల ఏంటంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది, ప్లస్ నీట్ గా కూడా ఉంటుంది, మనకి ఇన్ టైంలో కూడా ఇవ్వగలుగుతున్నారు. మగ్గం వర్క్ ప్రైస్ కు దీనికి ప్రైస్ డిఫరెన్స్, ప్లస్ అందులో ఇది వర్క్ అనేది చాలా చిన్నగా ఉండి కొంచెం అట్రాక్టివ్నెస్ గా ఉండడం వల్ల కొంచెం జనాలు అనేది దాని మీదకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడానికి
మీరు ఈ మధ్యన ఏమైనా చేయించారా? చేయించామండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. అట్రాక్టివ్నెస్ బాగుంది మనకి. అది మగ్గం అనేది ఆ చెమ్కి అది కాకుండా ఈ థ్రెడ్ తోనే షైనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మగ్గం వర్క్ లో కూడా మధ్య మధ్యన పూసలు లాంటివి వస్తుండే కదా, దానికి మహిళలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది. దీంట్లో అట్లా ఉండదు కదా, కొంచెం ఏమైనా డిసప్పాయింట్ అవుతుంటారు? ఏం లేదండి, దాని మీద చూసుకుంటే ఇదే బెటర్ గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మధ్యన ఎన్ని బ్లౌజులు వేయించారు మేడం మీరు? మేము ఆల్మోస్ట్ 2-3 చేసాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే ఆ రోజుల క్రితం చూసుకుంటే కూడా ఏదైనా బ్లౌజ్ మీద కూడా చేతితో సంబంధించి కూడా ఏదైనా పూలు వేసుకునేవాళ్ళు. అవునండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మరి అప్డేట్? అది ఇన్ టైంలో అది మనం చేసుకునే వాళ్ళం, కానీ అంత టైము కాకపోయినా అంత నీట్నెస్ రాకపోయేది మనకి ఇన్ టైంలో అయితే రాకపోయేది. దీనివల్ల ప్లస్ ఉంటుంది కదా, మనం అంత అయితే చేసుకోలేము. మనం చేసుకుంటే ఒక్క బ్లౌజ్ 2-3 months చేసుకుంటాం, ఇంట్లో చేసుకున్నాం. ఇక్కడైతే తీరుగా మనీ ఉంటుంది, దీని విధంగా ఇది ఉంటుంది కదా, అందువల్ల దీనికి ఎక్కువ ప్రిఫరెన్సెస్. చిన్న పిల్లలకు కూడా బ్లౌజ్ మా పాపకి కూడా కుట్టించినాము డ్రెస్సెస్. మీరు బ్లౌజులు చిన్న అప్పటి కాలంలో కూడా బ్లౌజ్ లో కూడా ఏమైనా చిన్న చిన్న పూసలతోటి ఏదైతే పూలు వేసుకునేది, ముగ్గుల లాంటి పూలు వేసుకునేది మేడం. ఇప్పుడు మొత్తం కూడా టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా కంప్యూటర్ తో కూడా ఇది చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు బాగాలేదు, అప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా మంచి బాగున్నాయి. మేము ఉపాధి పొందడంతో పాటు మరొక 12 మంది కూడా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు కూడా ఎక్కువ కూడా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాని మీద డిజైన్ వేయించుకోవడానికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇటు మగ్గం వరకు ఉన్నప్పటికీ కూడా మగ్గంతో పాటు కూడా దీనికి కూడా ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మేము నల్గొండ ఏదైతే హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి చంద్రిక బోటెక్ లో నిర్వహిస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.